హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 22. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? కొన్ని రోజులైనా గ్యాప్ ఇవ్వమ్మా, లేకపోతే అది నా మీదకి ఎక్కడికి వస్తుందో అంటుంది. ఇంకా ఈ చెయ్యి నొప్పి కూడా తగ్గలేదు అని తారా అంటే, అలా ఏమీ జరగదు, రేపు నేను కొట్టబోయే దెబ్బకి నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటుంది రాగిని. ఇక రూమ్ లో పడక కుర్చీ మీద కూర్చొని ముందుకి వెనక్కి ఊగుతూ నుదుటి మీద మోచేయి వేసుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు జితేంద్ర రెడ్డి. ఒక్కసారిగా సడన్ గా రూమ్ తలుపులు తెరుచుకోగా అప్పటి వరకు ఊగుతున్నవాడు అలా కాస్త ఆగి ఎవరు వచ్చింది అన్నట్లుగా చూస్తాడు. డిస్టర్బ్ తెచ్చుకున్నందుకు కోపం తెచ్చుకుంటూ, ఏంద్రా జితేంద్ర, ఏం చేస్తా ఉండవు అసలు? మనిషివే మాయమైపోయావు. ఇంటికొచ్చి నువ్వు ఎన్ని దినాలయ్యిందో ఎరికినేనా? అసలు విషయం ఏందో చెప్పకుండా ఏంది నువ్వు ఇట్టా చేస్తా ఉండవు? ఈ పంచాయతీ ఏందిరా జిత్తు అని అడుగుతాడు శివారెడ్డి. శివారెడ్డి కొడుకు గత కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉంటున్నాడో తెలుసుకోవడానికి. నాయనా, ఏడికి ఎందుకు వచ్చినావో చెప్పు, ముందు నువ్వు ఏడు నుంచి వెళ్ళిపో అని అంటా ఉంటుంటే, చిన్నప్పటి నుంచి నిన్నిట్టా చూసిందే లేదు జిత్తు. అసలు ఏమైందో చెప్తా ఉంటేనే కదా తెలిసేది. కనీసం తిండి కూడా మానేసి ఆలోచించే అంత విషయం ఏముండది, నాకు అర్థం కావట్లేదు అని అడుగుతాడు శివారెడ్డి కొడుకు దగ్గరకు వస్తూ. తను బాధగా, నాయనా, నీ కొడుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటా ఉండాడు అని అంటాడు. జిత్తు పెళ్లి కొబ్బరి చల్లగా చెప్పినట్లు, ఏం మాట్లాడుతూ ఉండవరా? పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే ఇలా నిద్రాహారాలన్నీ మానేసి ప్రాణాన్ని సుఖం దుఃఖం లేకుండా చేసుకోవాలా ఏంటి? నాకొక్క మాట చెప్తే అంగరంగ వైభవంగా ధూమ్ధామ్గా నీ పెళ్లి చేస్తా ఉండాగా అని అంటాడు శివారెడ్డి. నాయనా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందు ఆ అమ్మి లేదు, ఆ అమ్మి మీద నాకు మనసు అయింది. పెండెంట్లు చేసుకుంటే ఆ అమ్మిని చేసుకోవాలి అనిపిస్తుంది అని చెప్తాడు జిత్తు. చూడు జితేంద్ర, నువ్వట్ట అమ్మి అమ్మి అంటే నాకేం అర్థమవుతుంది? కనీసం అమ్మి ఫోటో అయినా చూపిస్తేనే కదా నాకు అర్థమవుతుంది ఎవరు ఆ అమ్మి అని. శివారెడ్డి అన్న మాటలకి, ఆ అమ్మి నీకు బాగా తెలుసు నాయనా అంటాడు జితేంద్ర రెడ్డి. నాకు తెలుసా అని అర్థం కానట్లుగా చూస్తున్న శివారెడ్డితో, ఆ రోజు నేను చెయ్యి కోసినా కదా, ఆ వీరేంద్రారెడ్డి కోడలు ఆ అమ్మీనే నేను పెండ్లి చేసుకోవాలి అనుకుంటా ఉండాది అని చెప్తాడు. రే, ఏం మాట్లాడుతూ ఉండవురా నువ్వు? అసలు నీకు బుర్ర పనిచేస్తా ఉండాదా లేదా? ఆ ఎమ్మి ఆ వీరేంద్రారెడ్డి కోడలురా. పెండ్లైన పిల్లని తీసుకొచ్చి పెండ్లి చేసుకుంటానంటావేంట్రా? అయినా ఇదెక్కడ కర్మరా బాబు అని తల కొట్టుకుంటాడు శివారెడ్డి. నాయనా, నువ్వు అట్టా మాట్లాడుకో. నాకు మనసైంది ఆ అమ్మి మీద. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మిని చేసుకుంటాను. వీరేంద్రరెడ్డి కోడలైనా గాని, లేకపోతే అంబానీ కూతురైనా గాని నాకు ఆ అమ్మే కావాలి. ఇదిగో ఇప్పుడే చెప్తా ఉండా, చేసుకుంటే ఆ అమ్మనే చేసుకుంటా, లేకపోతే చేసుకోను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆకలి అవుతుంది అనుకుంటూ జితేంద్ర రెడ్డి. ఇదేంది, ఈడెట్టా మాట్లాడుతూ ఉండాడు? మనవే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడేంటి? ఎలా అయినా ఈడికి తొందరగా లగ్గం చేయాలి అని అనుకుంటూ బయటికి వెళ్తాడు శివారెడ్డి. ఇక రకరకాల పూలు, చాలా బొట్టల నింట్ల పండ్లు అన్ని పెట్టి అందంగా ఇల్లంతా అలంకరించి ఇంటి మధ్యలో ఉన్న పెద్ద వరండాలో పట్టు చీర, ఒంటి నిండా తరతరాలుగా వస్తున్న నగలు, తలలో కనకంబరాలతో చూడ ముచ్చటగా ఉన్న నేత్రాన్ని తారాని కూర్చోబెడతారు సామ్రాజ్యం గారు. వీరేంద్రరెడ్డి కోడల్ని చూడడానికి ఊరంతా అక్కడికి వస్తే నేత్రాన్ని చూసి చాలా అందంగా ఉంది, మా రిషిబాబుకి ఏ మాత్రం తక్కువ కాదు అనుకుంటారు జనమంతా. తారా చూపులోనే ఒక విధమైన పొగరు కనిపిస్తూ ఉంటే మహేంద్రకి మొనవైన అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది అనుకుంటారు ఊరంతా. అప్పటికే కొంతమంది రిషికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారని తెలిసినా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉండడంతో, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులంటే అది వీరేంద్రరెడ్డి విషయంలోనే జరిగింది అని తెగ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అప్పటి మెరూన్ కలర్ పట్టు సారీ, గోల్డెన్ బ్లౌజ్ తో మెరిసిపోతూ తల నిండా పూలతో నుదుటి మీద పడుతున్న ముంగురులను వెనక్కి నెడుతూ సామ్రాజ్యం గారి దగ్గర ఉన్న ఆద్యాలను చూస్తూ ఉంటుంది.
తన తల్లి దగ్గర ఉన్న పిల్లల్ని చూసి ఆర్య ఆద్య కమాన్ అని పిలవగానే డాడీ అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళిపోయి, డాడీ వీళ్ళంతా ఎవరు, ఎందుకని ఇక్కడికి వచ్చారు, మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇలా మిడిలో కూర్చున్నారు అని అడుగుతున్న ప్రశ్నలకి, బంగారాలు వాళ్ళు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఇంతకు ముందు వరకు డాడీ మాత్రమే తెలుసు కదా, ఇప్పుడు మీరు కూడా తెలియాలి కదా, ఎవరి ఫ్యామిలీ కదా అంటాడు రిషి వాళ్ళతో. ఓ ఓకే డాడీ, ఇప్పటి నుంచి మనమంతా కలిసే ఉంటామా, డాడీ నువ్వు కూడా మా అమ్మతో మాతోనే ఉంటావా అని అడుగుతారు పిల్లలు వెంటనే. ఆ ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మనమంతా ఒకే దగ్గర ఉంటాం, కాకపోతే మధ్య మధ్యలో డాడీకి షూటింగ్స్ ఉంటాయి కదా, సో మరి అలాంటప్పుడు షెడ్యూల్ ముగించుకుని నేను మళ్ళీ వచ్చేస్తాను, సరేనా అని చెప్తాడు ప్రేమగా. షూటింగ్, ఏం షూటింగ్ అని అడుగుతాడు ఆర్య వెంటనే. డాడీ మూవీ హీరో కదా నాన్న, సో యాక్టింగ్ చేయడానికి వెళ్ళాల్సి ఉంటుంది, అలాంటప్పుడు మాత్రమే దూరంగా ఉంటాను, అప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మా అమ్మని అస్సలు విసిగించకూడదు, మా అమ్మ చెప్పింది చెయ్యాలి, నా బంగారాలు నా మాట వింటారు కదా అని చెప్పగానే ఓకే డాడీ అని అంటారు ఇద్దరు. డాడీ అయితే నీ ఫిలిమ్స్ మేము ఇప్పటి వరకు చూడలేదు, ఈ రోజు చూస్తామని చెప్తాడు ఆర్య. హే మా డాడీ హీరో, ఈ రోజు మా డాడీ ఫైట్ చేసిన మూవీ సీన్స్ డిషుమ్ డిషుమ్ అవన్నీ వాచ్ చేస్తామని చెప్తుంది ఆద్య ఎగ్జైట్ అవుతూ క్లాప్స్ కొడుతూ. దూరం నుంచి వీళ్ళనే చూస్తూ ఉన్న నేత్ర పిల్లలు సంతోషంగా రిషితో మాట్లాడుతూ కేరింతలు కొడుతూ ఉంటే కళ్ళు ఆర్పకుండా రిషి వైపుకే చూస్తూ ఉండిపోతుంది. తనని ఎవరో చూస్తున్నారు అనిపించిన రిషి నేత్ర వైపుకు చూసేసరికి తనని చూస్తూ ఉండడంతో ఏంటమ్మా అన్నట్లు కళ్ళెగరిస్తాడు. అని వెంటనే నేత్ర తల పక్కకు తిప్పేసి వచ్చిన గెస్ట్ల వైపుకు చూసి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్తూ ఉంటుంది. పిల్లలిద్దరినీ అలాగే నేత్ర దగ్గరకు తీసుకుని వెళ్ళి నేత్ర ముందు నిలబడతాడు రిషి. అమ్మలక్కలు మాటల్లో ఉండగానే అక్కడికి వచ్చిన రిషిని చూస్తూ, ఏంటి హీరో గారు ఇక్కడికి వచ్చారు, మీ భార్యని మేమేమి కొరుక్కుని తినేయములే, తర్వాత తీరిగ్గా చూసుకుందువు గాని అని వేళాకోళం చేస్తూ ఉంటే వాళ్ళకి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ పిల్లలిద్దరినీ కిందకి దింపి మోకాల మీద కూర్చుని నేత్ర వైపే చూస్తాడు. రిషి ఏం చేస్తున్నాడో అర్థం కాక వాళ్ళందరూ ఏమనుకుంటారో అని ఇబ్బందిగా చూస్తూ ఉంటుంది నేత్ర. రిషి వైపు ఏంటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నిస్తూ. రిషి తన చేతులు రెండు నేత్ర దగ్గరకు తీసుకెళ్లి ఒక చేతితో నేత్ర పాలుగారే కోమలమైన చెంపపై వేసి ఇంకొక చేతితో తన నుదుటి మీద అందరూ పెట్టిన కుంకుమ కళ్ళల్లో పడి నేత్ర కళ్ళు ఎర్రగా అయిపోతే మెల్లగా దాన్ని కుడి చేత్తో సరిచేసి నోటితో ఊది హ్యాండ్ పెట్టి నీట్గా చేస్తాడు. ఇందాకటి నుంచి కళ్ళు మండుతూ ఎర్రగా అయిపోతే కనీసం తనని పట్టించుకోకుండా ఇబ్బంది పడుతున్న తనని చూసి వచ్చి ఇలా చేస్తూ ఉంటే రిషి ఫేస్ లో ఇంకేం ఉద్దేశం కనిపించదు. చుట్టూ ఎంతమంది ఉన్నారని కూడా ఆలోచించడు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించి అలా చేయటంతో రిషి ఇంకొక మెట్టు పైకి ఎక్కుతాడు నేత్ర హృదయంలో. ఇంకేమీ ఆలోచించకుండా రిషి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలానే చూస్తూ ఉండిపోతుంది. వెంటనే ఈ మనిషి నేను అన్ని ఇబ్బందులు పడడానికి కారణమైన వ్యక్తి అని ఆలోచిస్తూ తనకే నమ్మకం కలగకుండా ఉంటే ఎదురుగా స్వచ్ఛమైన నవ్వుతూ ఉన్న తన పిల్లలు అదే నిజమని చూపిస్తూ ఉంటే మరొక్కసారి తన గతం తాలూకు చేదు అనుభవాలు గుర్తొచ్చి ఒక్కసారిగా తల తిప్పేస్తుంది. రిషి మీద నుంచి చూపులు తప్పించి నేత్ర. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి.